గణేష్ ఉత్సవాలు వచ్చిన ప్రతిసారి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల నిమజ్జనంపై చర్చ జరుగుతూనే ఉంటుంది. కెమికల్స్తో చేసిన గణపైలను హుస్సేన్ సాగర్ చెరువులో నిమజ్జనం చేస్తే జనవరులు మరింతగా కలుషితమవుతాయనేది పర్యావరణ ప్రేమికుల వాదన. అటు కోర్టులు కూడా పీఓపీ విగ్రహాల నిమజ్జనంపై నిషేధం విధిస్తున్నా ఎక్కడా అమలు కావడం లేదు. నిమజ్జనలకు జీహెచ్ఎంసీ అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలు చూపకపోవడంతో హుస్సేన్ సాగరే దిక్కవుతుంది. మళ్లీ వినాయక నవరాత్రులు సమీపిస్తున్నా అధికారులు మాత్రం నిమ్మకు నీరుట్లుగానే వ్యవహరిస్తున్నారు. హుస్సేన్ సాగర్ వద్ద ఎప్పట్లాగానే ఏర్పాట్లు చేస్తుండటంతో ఈసారి కూడా పీఓపీ విగ్రహాల నిమజ్జనం సాగర్ వద్దే జరిగేలా ఉన్నాయి. కొన్ని సంవత్సరాలుగా హైదరాబాద్లో వినాయక విగ్రహాల నిమజ్జనంపై వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేయొద్దు అని పర్యావరణ ప్రేమికులు కోర్టును ఆశ్రయించడంతో న్యాయస్థానం వారికి అనుకూలంగా తీర్పునిచ్చింది. మట్టి విగ్రహాలు తప్ప ఇతర విగ్రహాలను సాగర్లో నిమజ్జనం చేయొద్దని స్పష్టం చేసింది. ఆ తీర్పును సవాల్ చేస్తూ పీఓపీ విగ్రహ తయారీదారులు 2 ఏళ్ల క్రితం సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఈ ఏడాది వరకు విగ్రహాల తయారీతో పాటు సాగర్లో నిమజ్జనానికి గతంలో కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హైదరాబాద్ నగరంలోని 3 పోలీస్ కమిషనరేట్ల పరిధిలో 5 అడుగుల నుంచి 60 అడుగుల వరకు 1,00,000 దాకా గణేష్ విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇవి కాకుండా అడుగు నుంచి 5 అడుగుల వరకు విగ్రహాలు కూడా 1,00,000కు పైగానే ఉంటాయి. గత ఏడాది 5 అడుగుల పైన ఉన్న 35,000 పీఓపీ విగ్రహాలు సాగర్లో నిమజ్జనం అయ్యాయి. చిన్న పెద్ద అంతా చూసుకుంటే ఆ సంఖ్య 84,000 వరకు ఉండొచ్చు. అయితే 2 ఏళ్ల క్రితం సాగర్లో పీఓపీ విగ్రహాలు నిమజ్జనం చేయొద్దని హైకోర్టు ఆదేశించింది. అయినా అప్పుడు కోర్టు ఆదేశాలు అంతగా అమలు కాలేదు. పీఓపీ విగ్రహాలు హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేయొద్దన్న కోర్టు ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ఇప్పటి వరకు ఎలాంటి ప్రణాళికలు రూపొందించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈసారి కూడా సాగర్ వద్దనే పీఓపీ విగ్రహాల నిమజ్జనానికి బల్దియా ఏర్పాట్లు చేస్తోంది. 15 వరకు క్రేన్లను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు రూపొందించారు. ఇటు ఉత్సవ కమిటీ ప్రతినిధులు కూడా ట్యాంక్ బండ్లోనే నిమజ్జనమని ప్రకటనలు చేస్తున్నారు. ఒకవైపు పీఓపీ విగ్రహాల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. దీంతో ఈసారి కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల నిమజ్జనం పెద్ద సంఖ్యలోనే జరగనుంది. దీంతో పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మట్టి విగ్రహాల విషయంలో ఉత్సవ నిర్వాహకుల్లో కొంత అవగాహన పెరిగినా అధికారుల తీరు వల్ల అవి పూర్తి స్థాయిలో అమలు కావటం లేదు. పీఓపీ విగ్రహాల విషయంలో ముందు కొంత హడావిడి చేసిన అధికారులు వాటి నిమజ్జనానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయటంలో మాత్రం విఫలమయ్యారు. ట్యాంక్ బండ్లో పీఓపీ విగ్రహాలు నిమజ్జనం చేయకుండా 4-5 ఏళ్ల కిందటే బల్దియా నగరంలో నిమజ్జన కొలనులను నిర్మించింది. అయితే నగరంలో వాటి సంఖ్య ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది. నిధుల కొరతతో కొత్త కొలనులు నిర్మించక చాలా ప్రాంతాల్లో ఇవి అందుబాటులో లేక 5 అడుగుల లోపు విగ్రహాలను కూడా సాగర్లోనే నిమజ్జనం చేస్తున్నారు. పీఓపీ విగ్రహాల నిమజ్జనానికి కృత్రిమ కొలనులను ఏర్పాటు చేస్తే చెరువు నీరు కలుషితం కాకుండా చూడొచ్చు. అయితే పండుగ సమీపిస్తున్న నిమజ్జనంపై గందరగోళ పరిస్థితులు కొనసాగుతూ ఉండటంపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి.